అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్తో మరోసారి సైనిక చర్యకు సిద్ధపడుతున్నారన్న ప్రచారం అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తోంది. అయితే ఇరాన్పై ఇప్పటికిప్పుడే సైనిక చర్యకు దిగట్లేదని తేలిపోయింది. యుద్ధం కంటే దౌత్య చర్యలకే ట్రంప్ ప్రాధాన్యం ఇస్తున్నారు. వాస్తవానికి ఇటీవల రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్తో ట్రంప్ పలుమార్లు సమావేశమై ఇరాన్పై భారీ వైమానిక దాడులు చేపట్టే అవకాశాలపై చర్చించారు. అయితే దాడులకు ఆమోదం తెలపలేదు. ఇరాన్ అణు కార్యక్రమం నిలిపివేతకు సంబంధించి చర్చలకు మరో అవకాశం ఇవ్వాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తుది ఒప్పందానికి నిర్ణయించిన గడువు ఆగస్టు 18వ తేదీ దాటినా చర్చలు కొనసాగించడంపై ఆయనకు అభ్యంతరం లేదని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అప్పటికి చర్చలు విఫలమైతే మళ్లీ సైనిక చర్యకు వెనకాడబోమని ట్రంప్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ సైనిక స్థావరాలపై భారీ వైమానిక దాడులకు సంబంధించిన కొత్త కార్యాచరణ ప్రణాళికలను అమెరికా రక్షణ శాఖ సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది.